గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సుబ్బు పల్లెటూరు అబ్బాయి మీకోసం ఈరోజు ఒక సరికొత్త పంట గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మీరు చాలా వరకు చూసి ఉండొచ్చు లేదా చూసి ఉండకపోవచ్చు. అయినప్పటికీ మన దగ్గర ఉన్న పంట ఏంట్రా అంటే అందరూ టేస్ట్ చేసే ఉండొచ్చు. దాని పేరే కరోండా. దీన్ని ఇంకొక పరంగా వాక్కాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వాక్కాయ చెట్లను మనము చాలా వరకు ఏంట్రా అంటే మనము స్వీట్ షాప్లో రెడ్ చెర్రీస్ లాగా ఉంటాయి. వాటిని స్వీట్స్ పైన పెట్టేసేసి బాగా అట్రాక్టివ్గా చూపించడం కోసం, అలాగే టేస్ట్ కోసం అన్ని రకాలుగా దీన్ని వాడుతూ ఉంటారు. దీన్ని మనము పచ్చళ్ళకి, అలాగే ఊరగాయల్లాగా చాలా రకాలుగా పనికొస్తాయి అన్నమాట. కానీ ఎంతసేపు మనం పళ్ళు చూసుంటాం, కానీ చెట్టు చూసుంటాం. చెట్టు ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఎలా ఉంటుంది, ఎలా కాయలు కాస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. అదే మాదిరిగా ప్రూనింగ్ వ్యవస్థ ఎలా చేసుకోవాలి, దానికి ఎటువంటి మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనేది క్లియర్గా నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా ఉంటుంది అండ్ టోటల్గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దెన్ ఈరోజు మనము కరోండా తోటలో ఉన్నాను. దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. దీని కరోండా చెట్టు అంటారు. అలాగే దీన్ని వాక్కాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు ఉంటుంది. బట్ ఇది వచ్చేసి మనము చెర్రీ అని కూడా చిన్నపిల్లలు, ఇది చెర్రీ పండు, చెర్రీ లాగా ఎర్రగా ఉంటుంది కాబట్టి చాలా బాగా టేస్ట్గా భలే బాగుంటుంది. అసలు ఆ కలర్ చూస్తేనే మనకు బెస్ట్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అంత బాగుంటుందన్నమాట. ఇదే అన్నమాట వాక్కాయ చెట్టు. దీనికి విపరీతమైన ముళ్ళులు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి పండు ఎంత అందంగా ఉంటుందో అదే మాదిరిగా దీనికి ఉన్న ముళ్ళులు కూడా అంత షార్ప్గా ఉంటాయి. ఈ ముళ్ళులు అస్సలు పట్టుకున్నారనుకోండి పొడుచుకుపోతాయన్నమాట. చూడండి ఎంత షార్ప్గా రెండు ఉన్నాయి చూడండి. కానీ చూసారా ఎంత షార్ప్గా ఉంటాయి ఈ వాక్కాయ చెట్టుకు. అంత అందమైన పండుకి ఎంత ముళ్ళు ఉంటాయని ఎవరికి తెలియదు. కానీ చాలా ఎక్కువగా ఈ ముళ్ళు అనేది ఉంటాయి. కారణం ఏంట్రా అంటే ఈ వాక్కాయ చెట్టు ఒక రకంగా చెప్పాలంటే అడవి జాతి మొక్క అన్నమాట. అడవి జాతి మొక్క కాబట్టి దీనికి ముళ్ళే ఉంటాయి. దాన్ని మనం అవి కాపాడుకోవాలి అంటే ముళ్ళు వ్యవస్థతోనే అవి కాపాడుకుంటాయి. కాబట్టి ఈ విధంగా ముళ్ళు అనేది ఉంటాయన్నమాట. అయినప్పటికీ కూడా ఇవి మనము పంటలాగా పెట్టేసేసి చాలా ఎక్కువగా అంటే ఒక పెద్ద పంట పండించినట్లయితే అవి అందరికీ కూడా రీచ్ అవుతాయనే ఉద్దేశంతో ఇది వాక్కాయ చెట్లని జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే ఈ ముళ్ళు ఉన్న కారణంగా గెట్ల వారమ్మడి వేసుకొని కంచెలాగా వాడటం కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ నేను అలా చేయలేదు. అలా చేయకుండా ఈ విధంగా పంటలాగా పెట్టాను. ఇంటర్నల్గా చూడండి ఈ వాక్కాయ తోటని ఈ విధంగా మొత్తం నా తోటలో వాక్కాయ చెట్లని వేయడం జరిగింది. ఈ వాక్కాయ కూడా చూడండి ఎంత ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఈ విధంగా మనకు చూడండి, ఇది ఇక్కడ మనకు పూత చూడొచ్చు. ఈ పూతను చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంది, ఏ పూలు గుర్తొస్తున్నాయి? ఓకే, కామెంట్లో పెట్టండి. ఓకేనా? అలాగే ఈ విధంగా అన్ని పూలు వస్తాయన్నమాట. ఈ పూలు అయిపోయిన వెంటనే కాయలాగా వస్తాయి. చాలా చెట్లకు మనకు పూత కనిపిస్తూనే ఉన్నాయి, అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు మనము పూత రావడం కోసం నేనేం చేస్తున్నానంటే ఈరోజు దీనికి చుట్టూ పాది చేపిస్తున్నాను. ఓకే, మీకోసం పండ్లు కూడా చూపిస్తున్నాను చూడండి. ఓకేనా? వాక్కాయ ఈ కలర్ఫుల్గా ఉంటుంది. ఈ కలర్ చూసిన వెంటనే ఇంప్రెషన్ వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఫ్రూట్ చూడటానికే కాదు తినటానికి కూడా చాలా బాగుంటుంది. దీన్ని చేయాల్సిన ప్రాసెస్ అంతా చేసిన తర్వాత టేస్ట్ వస్తుంది. కానీ ఈ టైంలో తిన్నట్లయితే విపరీతమైన పులుపు ఉంటుంది. అసలు పులుపు ఉంటుంది కాబట్టే ఇది నేను పికిల్స్కి పనికొస్తుందని చెప్తున్నాను. ఓకే, కాబట్టి పికిల్స్కి కూడా దీన్ని వాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా హెల్దీ అన్నమాట. యాక్చువల్లీ దీంట్లో విపరీతమైన సి విటమిన్ ఉంటుంది.
మీకు ఎప్పుడైనా కనిపిస్తే వదలొద్దు, అస్సలు వదలొద్దు. దీన్ని కంపల్సరీగా తీసుకోండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఏ సీజన్లో పండిన పంటని ఆ సీజన్లో మనం తింటూ ఉండాలి. తిన్నప్పుడే మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అదర్వైజ్ సీజన్ వైజ్ క్లైమేట్స్ మారినప్పుడల్లా కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ మనం ఓవర్కమ్ చేయాలి అంటే కంపల్సరీగా వాటిని ప్రతి ఫ్రూట్ని కూడా మనం టేస్ట్ చేస్తూ ఉండాలి. అంటే లార్జ్ స్కేల్లో తినమని కాదు, కానీ ఎంతో కొంత మనం కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఈ చెట్టు మొత్తానికి కూడా కాయలు వస్తున్నాయి. ఇవి పిందెగా ఉన్నాయి కాబట్టి ఇంకా కలర్ రాలేదు. ఇక్కడ వచ్చేసి పిందె కొంచెం పెద్దదైంది, మంచి కలర్ఫుల్గా ఉంది. ఈ విధంగా చాలా రెడ్ కలర్ వచ్చేస్తాయి మొత్తం. ఓకే, అలాగే మీకు ప్రూనింగ్ చూపిస్తాను. యాక్చువల్లీ ఈ చెట్లన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి ఫ్రెండ్స్, చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. కానీ ఇంత పెరగాల్సిన అవసరం లేదు నాకు ఈ టైంలో. కాబట్టి ఈ టైంలో నేను చేయాల్సింది ఏంటంటే అంటే ప్రూనింగ్ ఎందుకు చేస్తాం జనరల్గా అంటే, ఇప్పుడు ఈ కొమ్మలన్నీ ఇలా విపరీతంగా పెరిగిపోయాయి, కానీ ఇంతకంటే ఎక్కువ పెరగాలి అంటే కంపల్సరీగా మనం కొమ్మ కత్తిరింపు చేయాలి. కారణం ఏంటంటే ఈ విధంగా ఒక్కొక్క కొమ్మగా ఉంటుంది. ఈ ఒక్క కొమ్మని మనం కట్ చేయకపోతే ఒకే కొమ్మ మాత్రమే పెరుగుతుంది. ఒకే కొమ్మ పెరిగి దానికి ఈల్డింగ్ అనేది తక్కువ వస్తుంది. అదే మాదిరిగా అలా కాకుండా మనం కొమ్మ కత్తిరింపు చేసామనుకోండి, దాని మొత్తం కూడా ఒక్కొక్క కొమ్మ నుంచి కనీసం మనము 5-6 కొమ్మల్ని జనరేట్ చేయొచ్చు. కాబట్టి నేను దానికోసం ఈ కొమ్మ కత్తిరింపు చేస్తున్నాను. కొమ్మ కత్తిరింపు ఎలా చేసుకోవాలి, ఏ ఎక్విప్మెంట్ కావాలనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే ఇవి చాలా షార్ప్గా ఉన్న ముళ్ళులు కదా. చూడండి, ఈ షార్ప్నెస్ చూడండి, అలా టచ్ చేస్తే దిగబడిపోద్ది. కాబట్టి అంత షార్ప్గా ఉంటాయి. ఆ షార్ప్నెస్ మనం చేయాలి అంటే ఈ మన దగ్గర ఇలాంటి కట్టర్ ఉండాలి. ఇది టాటా కట్టర్ అన్నమాట. చాలా మంచి ఎక్విప్మెంట్ ఇది. చూడండి, టాటా కట్టర్. మిగతా ఎందుకు నేను టాటా కట్టర్ అని ఎందుకు చెప్తున్నానంటే, మిగతా కట్టర్స్ చాలా వాడాం కానీ అవి అసలు మనకు సపోర్ట్ చేయలేదు పెద్దగా. ఉంటాయి, షార్ప్నెస్ తగ్గిపోతుంది, ఈ విధంగా ఫ్లెక్సిబుల్గా ఉండవు. అందువల్ల దీన్ని చేయాల్సి వచ్చింది. ఈ విధంగా ఉన్న కొమ్మని, ఈ చెట్టుని చూడండి ఎంత ఎంత ట్రిమ్ చేయాలి అంటే ఇలా ఇలా మార్చేసాం, ఇలా కట్ చేస్తాం అంతా కూడా. ఇంత పెద్ద చెట్టుని ఇంత చిన్న చెట్టుగా కట్ చేయాల్సి ఉంటుంది. అంటే నేను అంత ఏపుగా ఉంది కదా, మొత్తం పంట వచ్చేస్తుంది, చాలా బాగుంది, సరిపోద్ది, ఇలాగే చెట్టు కట్ చేస్తే పాపం ఇబ్బంది కదా అనుకోకూడదు. మొత్తం అంత పెద్ద చెట్టుని ఈ విధంగా చిన్న చెట్టుగా కొమ్మలన్నీ కట్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసేస్తే ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వస్తాయి. ఈ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వస్తేనే మనకు ఈల్డింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇది మీరు గమనించగలరు. నేను ఎలాంటి కొమ్మని ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొమ్మ అంతా కట్ చేస్తే ఆ చెట్టుని మొత్తం ఈ విధంగా అంతా చెట్టు అంతా కూడా పడతాయి చుట్టూ. కానీ ఎప్పటికప్పుడు మనం దీన్ని ఎత్తేసుకోవాలని చెప్పాను కదా. ఎత్తేసుకునేటప్పుడు కూడా ఏమాత్రం చేయి పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా చూడండి, రంపంతోనే మనం ఇలా పెట్టేసుకొని, చూసారా, జస్ట్ దాంట్లో అట్లా వేసేసుకోవాలి. లేని పక్షంలో ముళ్ళు గుచ్చుకుంటే అసలు ఆ నొప్పి భరించలేరు మీరు. అందువల్ల ఈ విధంగా ఇట్లా దగ్గర చేసుకోవాలి. చెయ్యి అనేది పెట్టకూడదు. పెట్టారా కంప ఏదో ఒక పక్క నుంచి కంప పుడుచుకుంటుంది. ఈ విధంగా గంపకేసుకోవాలి. గంపకేసుకొని పొలానికి దూరంగా, అంటే పొలానికి పక్కన ఎక్కడైనా సరే ఎంటీ స్పేస్లో వేసేసుకొని దీన్ని ఎండిన వెంటనే కాల్చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. నేను మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, కట్ చేయడం ఒక్కటే కాదు, తర్వాత ఎత్తేయడం కూడా టాస్కే. ఇక్కడ ప్రతిదీ టాస్క్లన్నీ మనం కంప్లీట్ చేయాలి అంటే మనకు కొంచెం అవగాహన ఉండాలి. లేని పక్షంలో
ఒక చెట్టు గుచ్చుకుంటుంది. మళ్ళీ ఇక్కడ వందల చెట్లు ఉన్నాయి, ఎక్కడ కట్ చేస్తాం చెప్పండి. కాబట్టి ఇలా కట్ చేసిన వెంటనే అంత నీట్గా కనిపిస్తుంది. ఎక్కడన్నా మిగిలిపోయిందా, కంప ఎక్కడన్నా ఉందా, ఇదంతా కనిపిస్తుంది. కాబట్టి అది మనం అంతా కూడా ఇలా కుప్ప కలుసుకొని ఆ కుప్ప చేసుకున్న తర్వాత ఎత్తేయాల్సి వస్తుంది. కాబట్టి అలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చెట్టును పెంచుకుంటూ కాపాడుకుంటూ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలాగే చెట్టు పెరగడం కోసం కొమ్మ కత్తిరింపు ఎంతైతే ముఖ్యమో అదే మాదిరిగా నీటి వ్యవస్థ కూడా అంతే ఇంపార్టెంట్. దీనికోసం ఏంటంటే యాక్చువల్లీ చిన్న చెట్టుగా ఉన్నప్పుడు చిన్న పాది అనేది క్రియేట్ చేసాము. కానీ ఇప్పుడు చాలా పెద్ద చెట్టు అయింది కాబట్టి పెద్ద పాది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ పెద్ద పాది ఎలా ఇచ్చేయాలి అంటే యాక్చువల్లీ ఈ చెట్టు నుంచి కొమ్మ ఎంత దూరం అయితే వస్తుందో ఈ విధంగా పక్కకు వచ్చింది కదా, ఈ పక్కకు వచ్చిన తర్వాత ఎంతైతే దూరం వస్తుందో అంత దూరంలో వరకు ఇప్పుడు ఏర్లు అనేది పెరిగి ఉంటాయి అన్నమాట. ఆ వేరే వ్యవస్థ ఎక్కడైతే చివర ఎడ్జెస్ ఉంటాయో ఆ ఎడ్జెస్ దగ్గర వరకు మనం ఇలా పాది చేసినట్లయితే చివరి ఎడ్జెస్ నుంచి వాటర్ కన్జ్యూమింగ్ అనేది చాలా బాగా తీసుకుంటుంది. దీనికి ఇప్పుడు మనము న్యాచురల్ ఎరువుల్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ న్యాచురల్ ఎరువులు అంటే ఏంటి, పశువుల పేడ కానీ అలాగే మనకు చెట్ల నుంచి వచ్చిన ఆకులు కావచ్చు, లేదా అంటే వాటి నుంచి కాయల నుంచి మనం వేపపిండి, ఆముదపిండి ఇలాంటి వాటిని మాత్రమే తీసుకోవాలి. కారణం ఏంటంటే ఈ మనం కెమికలైజ్డ్ ఎరువులు కింద యూజ్ చేసినట్లయితే అవి చెట్టుకు ప్రాబ్లం చేస్తాయి. అంటే చెట్టు ఏపుగా పెరుగుతుందే కానీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దెన్ ఫ్రూట్ క్వాలిటీ ఉండదు. లాంగ్ టర్మ్ క్వాలిటీ ఉండాలి అంటే న్యాచురల్గా ఉండే ఎరువుల్ని మాత్రమే తీసుకోవాలి. దీన్ని మనకు ఒక్కొక్క చెట్టుకి నియర్లీ ఒక 2 గంపల నుంచి 3 గంపల వరకు కింద తీసుకున్నాం అనుకోండి, చాలా ఏపుగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఆ విధంగా అది మనము ఇంటర్నల్ నుంచి లోపల నుంచి బయట భాగానికి అంతా తీసుకుంటూ లోపల కదిలిస్తూ ఆ గడ్డి లేకుండా మొత్తం వెలిగించుకుంటూ దాన్ని మొత్తం కూడా పాదిని దూరంగా జరుపుకోవడం వల్ల ఈ చిన్న కలుపు మొక్కలు లేకపోతే చాలా తొందరగా అనేది గ్రో ఉంటుంది. ప్రతి చెట్టు కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఈ విధంగా కింద ఉన్న కొమ్మలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అవన్నీ కట్ చేసుకున్నట్లయితే ఈ ఎర్రలు చిన్న అంటే నత్తలు ఇలాంటివన్నీ కూడా చెట్టు ఎక్కకుండా ఉంటాయన్నమాట. చెట్టు ఎక్కితే దాని నుంచి రసం పీల్చి ఇలా కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ ఉండకూడదు అంటే ఎండ కరెక్ట్గా ఈ పాదుల్లో అంటే చిన్న కింద కూడా మనకు ఎండ తగలాలి అంటే గుమురుగా ఉన్న కొమ్మలు మొత్తం కూడా కట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ విధంగా మనం కట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, కట్ చేయడానికి సంబంధించి ఇది చాలా ముళ్ళు ఉంటాయన్నాను కాబట్టి దీన్ని కట్ చేసుకోవాలంటే కంపల్సరీగా మన దగ్గర ఇలాంటి రంపం ఉండాలి. కారణం ఏంటంటే మనం ఏదైనా కట్ చేసుకునేటప్పుడు అవి వచ్చి తగులుకుంటూ ఉంటాయి. వాటిని మనము కట్ చేయాలని పట్టుకోవాలంటే చేతితో పట్టుకుంటే కుచ్చుకుంటాయి. అదిగిన రంపంతో ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా ఉంచేసి దాన్ని మనం కట్ చేయొచ్చు. ఓకే, ఎక్కడైతే మనము పాయింట్అవుట్ చేసుకుంటామో ఆ పాయింట్ దగ్గర కట్ చేసినట్లయితే అక్కడి నుంచి మనకు ఇది తగలకుండా రంపం ప్రొటెక్షన్ చేస్తుంది. ఇది అదిగిన అలా కాకుండా ఓన్లీ ఏదో కట్టె పెట్టుకొని ఇలా పట్టుకుంటాము అంటే కుదరదు, అది జారిపోయిందంటే కష్టమైపోతుంది. ఇలాంటి రంపంకిన అయితే మనం ఎక్కడైతే చేసి పట్టుకుంటామో అక్కడి నుంచి కంపల్సరీగా వంగిపోద్ది. మనం అప్పుడు చేపెట్టి ఈ కట్ట తీసుకొని కట్ చేస్తామన్నమాట. ఓకే, అప్పుడు మనకి ఎటువంటి లేదంటే కుచ్చుకుంటాయి, చాలా ఇబ్బంది పడతాం, అమౌంట్ని కూడా టైం పడుతుంది. కాబట్టి అలా కట్ చేసుకోవాలి. అలాగే ఈ రంపం ఉండడం వల్ల ఇంకొక హెల్ప్ ఏం చేస్తుందంటే ఏదైతే మనకు చాలా లావుగా ఉండి కట్టరు మనకు సపోర్ట్ చేయదో అలాంటప్పుడు కూడా ఈ రంపంతో అలాంటి లావు కొమ్మల్ని కూడా కట్ చేసుకోవడానికి రంపం మనకు వస్తుంది. అంటే మన చేతిలో ఎప్పటికీ రంపం ఉండాలి, అట్ ది సేమ్ టైం కట్టర్ ఉండాలి. ఇదంతా కట్ చేసిన తర్వాత తీసేయడం కోసం ఎప్పటికప్పుడు తీసేయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే తీసేయకపోతే కంపలిగిన మనము కాళ్ళల్లో పడితే గుంటు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పెద్ద జొల్లగంప ఒక్క చెట్టు నుంచి కనీసం ఒక జొల్లగంప
కంప అనేది పడుతుంది. అదంతా తీసేయాలి మనం ఎప్పుడప్పుడు, లేదంటే పొలంలోకి అడుగు పెట్టలేము. చిన్నపిల్లలు అలా వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి పచ్చిగా ఉన్నప్పుడు గిన మనము కట్ చేసిన వెంటనే తీసేసుకున్నట్లయితే ఈ కంప రాలదు, అలాగే కొమ్మకుంటుంది. కాబట్టి అలా తీసేసుకోవాల్సి ఉండొచ్చు. చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ పంటని మనం ఇప్పుడు పాదులు చేస్తున్నాం, అలాగే ప్రూనింగ్ ఒక పక్క నుంచి చేస్తున్నాం. ఈ రెండు చేసిన తర్వాత ఎరువులు వేస్తాం. ఎరువులు వేసిన తర్వాత నీళ్లు పెడతాం. నీళ్ళ కోసం యాక్చువల్లీ నేను చూడండి ఈ విధంగా అన్నీ కూడా పర్చిపెట్టి ఉన్నాను. డ్రిప్ ఇరిగేషన్ చేశాను. ఈ డ్రిప్ పెట్టేసేసి వాటర్ ఫుల్గా ఇచ్చినట్లయితే చాలా ఏపుగా పెరిగిపోతాయి. మంచి పండ్లు కూడా మనకు మంచి క్వాలిటీ పళ్ళు కూడా వస్తాయి. ఓకే, మీ అందరి కోసం దగ్గరలో పళ్ళను కూడా చూపిస్తాను. మీకు రీచ్ అయ్యేంత పండు కూడా పండిస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వాల్యుబుల్ కూడా నేను మీకు అందిస్తాను. ఇంకా వీటి హెల్త్ పరంగా ఏ విధంగా పనిచేస్తుంది ఏంటన్నది కూడా చెప్తాను. ఓకే, సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నాను కదా. ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా చాలా ఎక్కువగా డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కన్జ్యూమ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మాకు, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోకి లైక్ ఇవ్వగలరు. మీకు ఏదన్నా డౌట్స్ వస్తే కామెంట్ పెట్టగలరు, వాటికి రిప్లై ఇస్తాను. ఓకే, నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలని మరీ కోరుకుంటూ మీ సుబ్బు, పల్లెటూరు అబ్బాయి. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.